ఆశ్చర్యపోతాయి. చెవులు 20 ఏళ్ళ నుంచి చర్చిపోతున్నా, నీ సిగ్గుతో చెప్తున్నా, ఇప్పుడు చర్చి రాదు కానీ పాంప్లెట్లు మంచిదేంద్రా బాబు. ఇదంతా దేవుడి కార్యం, ఆ మంత్రకాలం రాలేదు. నా ప్రయాసం ఎరిగిన దేవుడు ఎవరినైనా నా పక్షాన్ని నిలబెడతాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లో. ప్రజలకి దేవుని వార్త చారేయడమే, ప్రకటించడమే నిజమైన క్రిస్మస్. ఒక చాట కూర్చొని కేక్ కోసుకొని బిర్యానీ వండుకొని తినేది నిజమైన క్రిస్మస్ కాదు. దీన్ని నలుదిశలా వ్యాపింపు చేయటమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఏం ప్రోగ్రాం అంటే ఇది? క్రీస్తును ఆరాధించటం. క్రీస్తును ఆరాధిస్తున్న మనము, మేలు పొందిన మనము, మన సాక్ష్యాన్ని, రక్షణ సాక్ష్యాన్ని, అద్భుతాన్ని, స్వస్థత కార్యాలని, మనం విన్న మాటల్ని, కన్న మాటలు ఏం చేయాలంట? చూడండి, చివరి ఒక మాట చూపిస్తాను. గొర్రెల కాపర్లో క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ చేశారు. వారు విన్న వాటిని, కన్న వాటిని తలపోసుకొని వారు శుభార్త గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూత వచ్చి స్వార్థమానం చెప్పింది. లోకారాజ్య సువార్త 2:11 భయపడకుడే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పత్తి గుడ్డల చేత చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడును, మీరు చూచెదరు. వెంటనే పరలోకం నుండి సైన్య సమూహము దిగి ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగ. చెప్పడం గట్టిగా. ఎవరంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళు? భూమి మీద. అరే ఏనన్నా, మా భూమి మీద ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఆయన ఏమంటారు తెలుసా? ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము కలుగునుగా. అదేంటి అట్రాసిటీ అంటే? అందరికి సమాధానం కలగదా? కలిగిద్ది. ఆయన ఇష్టపడాలి. ఆయన ఇష్టపడేది ఎవరో తెలుసా? ఇదిగో నాతో సహకరించి ఆయన ఆమెను ఇష్టపడుతున్నాడు దేవుడు. కొట్టండి గట్టిగా చెప్పట్లో. మీరు తేరగా వచ్చి కూర్చొని మిమ్మల్ని ఇష్టపడలే దేవుడు. ఎందుకు తెలుసా? మీ వల్ల ఏ కార్యం లేదు. ఏది ఒక ఆత్మ వచ్చిందా? ఇది వచ్చారా? పాపులర్ పెంచడానికి వచ్చారా? ఏదో పరిచయం చేయడానికి వచ్చారా? పాల్పోవడమే. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. తన పరిచర్యలో పాలి భాగస్థులైన వారే ఆయనకి ఇష్టమైన వాడు. యేసయ్య దగ్గర చూడండి, యేసయ్య ఆ యొక్క పెద్దలతో కూర్చొని